ఇప్పుడు కొలతలు పెట్టారు, కబ్జాలను నిర్ధారించారు, కానీ తొలగించలేదు. ఎందుకనంటే వారికి మరి మా మంత్రివర్గంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళకు నాగార్జున గారికి ఉన్న అనుబంధం ఏందో సంబంధాలు ఏందో నాకైతే తెలియదు. కానీ ఎక్కడెక్కడనో కబ్జాలు అదేంది మూసాపేటలో ఆ ఏరియాల్లో ఎన్నెన్నో పేదోళ్ళు కట్టుకున్న ఇళ్లను ఆక్రమించుకున్నాను, అనుమతులు లేకుండా కట్టిందాను కూలగొడుతున్న ప్రభుత్వానికి నాగార్జున హైటెక్ సిటీ ఎదురుగా చెరువులో అడ్డంగా గోడ కట్టి ఎకరాల కొద్ది మట్టి నింపి ఎన్కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ నడుపుతుంటే శాసనసభలో చర్చకు వస్తే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటే ఈరోజు పెద్దోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో ఉంది, పేదోళ్ల పట్ల ఏ రకమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఉందో చూడాలి. ఇప్పటికైనా నాగార్జున పెట్టుకున్న చెరువుల ఆక్రమణను ప్రభుత్వం తొలగించాల్సిందే. నాగార్జున కూడా హీరో, అంటే హీరో అనేవాడు ప్రజలకు రోల్ మోడల్. హీరో వీరోచితంగా పోరాటాలు చేస్తుంటే ప్రజలు చప్పట్లు కొడతారు, హీరోలాగా ఉండాలనుకుంటారు. అలాంటి హీరోనే కబ్జాలను పెట్టుకొని ఆ కబ్జాలు ప్రజల దృష్టికి వచ్చినా కూడా తప్పించుకొని మేనేజ్ చేసి ఈ రకమైన వైఖరి మంచిది కాదు. హీరో అన్నట్టు ప్రభుత్వం కొంతవరకు ముందుకెళ్ళింది, కొన్ని గోడను కూడా తీసేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎందుకు ఆగిపోయి ఉండొచ్చు అనుకుంటున్నారు? నేను అదే అడుగుతున్నా, ఏం జరిగింది, ఏం లావాదేవీలు జరిగినాయి, ఎవరి చేతులు మారింది, ఏం జరిగింది అనేది. ప్రభుత్వము ఈ రకమైన వైఖరితో ఉంది కాబట్టి ప్రభుత్వ వైఖరి మీద అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలకు విశ్వాసం కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఉండే, ఎందుకంటే కేటీఆర్ గారు కంటిన్యూస్గా ఎక్కడ చూసినా కూడా నాగార్జునతోనే కలిసి కనిపిస్తున్నాడు. నిజంగా వారి ఒత్తిడి లేదనుకుంటే తక్షణమే ప్రభుత్వము ఆక్రమణలు తొలగించాలి. లేదంటే హరీష్ గారు చెప్పిన దాని ప్రకారము ఆ కబ్జాలను కేటీఆర్ గారే కాపాడుతున్నారు. మంత్రి శాసనసభలో మున్సిపల్ శాఖ చూసుకోవాలని చెప్పిండు. మున్సిపల్ శాఖకు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు అంటే పరోక్షంగా ఆ కబ్జాను కేటీఆర్ గారే కాపాడుతున్నారు అనే సంకేతాన్ని సభలో పరిధిలో ఉన్న ఈ చెరువుల కుంటల గురించి హరీష్ గారు చెప్పిన దాన్ని బట్టి మీకైనా నాకైనా అదే అనిపిస్తుంది. ఎవరు జోక్యం చేసుకున్నారో నాకు తెలియదు. నాగార్జున గారు చెరువును ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నాడు, అది వాస్తవం. దాన్ని ప్రభుత్వం తొలగించలేదు, వాస్తవం. ఈ ఆక్రమణను తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నది వాస్తవం. దీన్ని బట్టి మిగతా మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇందులోనే ఉంది.